హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మిథున్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో టీఎస్ ఐసెట్ 2024 మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా చేయాలో, మనం సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినైతే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. అయితే మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. మనం ఈ వీడియోలో టీఎస్ ఐసెట్ 2024 అంటే మన తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసి అది ఇట్లా ఎంబీఏ అండ్ ఎంసీఏ వాళ్ళకు ఇది ఎగ్జామినేషన్. టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్ వచ్చేసి మన కాకతీయ యూనివర్సిటీ వరంగల్ వాళ్ళు ఆన్ ది బిహాఫ్ ఆఫ్ టీఎస్సిహెచ్ హైదరాబాద్ తరపున కండక్ట్ చేస్తారు. అయితే మనం ఈ వీడియోలో టీఎస్ ఐసెట్ 2024 ఎగ్జామినేషన్ ప్రాసెస్ అంటే మన అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా అప్లై చేయాలో, మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోని ఎట్లాంటివి స్కిప్ చేయకుండా మొత్తం డీటెయిల్గా చూడండి ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి టీఎస్ ఐసెట్ మన వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే మనం ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి https://iset.tsch.ac.in/ మీద మనం క్లిక్ చేసిన తర్వాత మనకు టీఎస్ ఐసెట్ 2024 ఒక వెబ్సైట్ ఇట్లా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు, మనం ఒక వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ కాగానే మనకి కింద ఇన్ఫర్మేషన్, అప్లికేషన్, లేటెస్ట్ న్యూస్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే మన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్స్లో మనకి నోటిఫికేషన్, ఫీ డీటెయిల్స్, మన రీజనల్ టెస్ట్ సెంటర్స్ ఇట్లాంటి అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. మన అప్లికేషన్ దాంట్లో వచ్చేసి అప్లికేషన్ ఫీ, పేమెంట్ స్టేటస్, ఫిల్ అప్లికేషన్ ఫాము, ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ ఇన్ అప్లికేషన్ ఫాము. దాని తర్వాత మన నెక్స్ట్ లేటెస్ట్ న్యూస్లో మన లాస్ట్ డేట్ ఎప్పుడు దాకా ఉన్నది, విత్ ఫైన్ ఎంత అంతా ఉన్నది. అయితే మనము ఫస్ట్ మన అప్లికేషన్ సెక్షన్లో చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ మనకు ఉన్నది అప్లికేషన్ ఫీ పేమెంట్. అయితే మనం వచ్చేసి మన అప్లికేషన్ ఒక ఫీ పేమెంట్ చేయాలి. అయితే మన అప్లికేషన్ ఒక ఫీ పేమెంట్ మీద క్లిక్ చేస్తే చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ గ్రీన్ బాక్స్తోని మీకు అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద హైలైట్ చేసి ఉంది. అక్కడ క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఇంటర్ఫరెన్స్ ఓపెన్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ అని, ప్లీజ్ రీడ్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ పేమెంట్ అని ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత ఫీ వన్స్ పెయిడ్ విల్ నాట్ బి రిఫండెడ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్. నెక్స్ట్ అది ఫీజు మనం ఒకసారి పే చేసిన తర్వాత మనకి అది ఎట్లాంటివండి రిఫండ్ అయినా ట్రాన్స్ఫర్ అయినా ఉండదు. ది డేటా ఎంటర్డ్ ఇన్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఫామ్ విల్ నాట్ బి editable. The same data will carry forward for application submission. Please check data entered by you before going for fee payment. మనం ఏంటంటే ఫీ పేమెంట్లో ఎట్లాంటి డేటా ఎంటర్ చేస్తే అదే మన అప్లికేషన్ ఫామ్లో ఎంట్రీ అవుతుంది. మన ఒక ఫీ పేమెంట్ డేటా అనేది ఎడిట్ చేయలేము. ప్లీజ్ చెక్ ఆల్ ది ఫీల్డ్స్ కేర్ఫుల్లీ. ఇన్ఫర్మేషన్ ఆప్షన్స్ once selected cannot be altered. Candidate is responsible for the information furnished by him or her. మనం ఏంటంటే మనం కేర్ఫుల్గా అన్ని ఫీల్డ్స్ చెక్ చేసుకోవాలి. ఒకసారి ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఎట్లాంటి చేంజెస్ చేసే ఉండదు ఫ్రెండ్స్. అందుకే మనం ఏంటంటే కేర్ఫుల్ చెక్ చేసుకొని మన అప్లికేషన్ ప్రొసీడ్ చేయాలి. అయితే ఎంత మన ఇన్స్ట్రక్షన్ చూసుకున్న తర్వాత కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయగానే మన నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్, టీఎస్ ఐసెట్ 2024 ఫీజ్ పేమెంట్ అని. అయితే దీంట్లో వచ్చేసి ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఉండాలి ఫ్రెండ్స్. మీ యొక్క అంటే మీ పేరు, ఒకవేళ మీ క్యాండిడేట్ పేరు వచ్చేసి యాజ్ పర్ ఎస్ఎస్సినే ఉండాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా వచ్చేసి యాజ్ పర్ ఎస్ఎస్సి. నెక్స్ట్ మనం థర్డ్ కాలంలో వచ్చేసి క్యాండిడేట్ లేదా స్టూడెంట్ మొబైల్ నెంబర్, మన ఒక పర్సనల్ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. దాని తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, మన పేరెంట్స్ అయినా, బ్రదర్ అయినా, రిలేటివ్ అయినా మన ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఈమెయిల్ ఐడి వచ్చేసి మన పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి పేమెంట్ ఫీ స్టేటస్, మనకి అన్ని అప్లికేషన్ ఫామ్స్ అన్నీ మనకి మెయిల్లో వస్తుంది. అంటే మన అప్లికేషన్ మొత్తం ప్రాసెస్ అయిపోయాక మన డౌన్లోడ్ అన్ని డీటెయిల్స్ వచ్చేసి మన మెయిల్ గిట్లో వస్తుంటుంది. నెక్స్ట్ మనం రీసెంట్లీ ఏ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతున్నామో అది మనం ఈ బాక్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ సెలెక్ట్ చేసిన తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏ ఎగ్జామినేషన్ మనం క్వాలిఫై చేసామో ఆ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. లేటెస్ట్గా అంటే మనం థర్డ్ ఇయర్ డిగ్రీ కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి మనం ఒక డిగ్రీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ సెలెక్ట్ చేయాలి. ఇంకా మన రీసెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఒక కోర్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కేటగిరీ చూస్ చేసుకోవాలి. మన కేటగిరీ ఓసీనా, బీసీఏనా, బీసీబీనా, బీసీ ఇట్లా మన కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి మనం డిఫరెంట్లీ ఎబుల్డ్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని వేయాలి. నెక్స్ట్ మనం పేమెంట్ టైప్ వచ్చేసి ఎట్లా చేస్తాం, నెట్ బ్యాంకింగ్తోనా లేకపోతే నెట్ బ్యాంకింగ్ అదర్సా లేదా డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నుంచి చేస్తే, మనం డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నుంచి చేస్తే మనం సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. అంటే ప్రొసీడ్ టు పేమెంట్ గ్రీన్ బటన్ రాగానే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. మన కేటగిరీ సెలెక్ట్ చేసినాక చూడొచ్చు ఇక్కడ మన కేటగిరీ వచ్చేసి మన ఫుల్ పేమెంట్ డీటెయిల్స్లో మన పేరు, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి కేటగిరీస్ బీసీఏ. నెక్స్ట్ ఆయన బిల్డ్ కాదు కాబట్టి నువ్వు అని పెట్టేశారు. దాని తర్వాత పేమెంట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ తరపున కాబట్టి క్రెడిట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత పేమెంట్ వచ్చేసి 750 చూపిస్తుంది. అట్లనే మీరు ఓసీ సెలెక్ట్ చేసుకుంటే మీ పేమెంట్, మీరు బీసీఈ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎంత పేమెంట్ ఫీ పేమెంట్ అనేది చూపిస్తుంది. దాని తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేస్తే మనకి ఇట్లా పేటిఎం పీజీ పేజ్ అని ఓపెన్ అవుతుంది. ఇలా మనం పేటిఎం పేజ్లో వచ్చేసి మన మొబైల్ నెంబర్ అంటే పోస్ట్ పెయిడ్ నుంచి ఇట్లా ఇవ్వచ్చు ఫ్రెండ్స్, లేదా మన మొబైల్ నెంబర్ ఇచ్చి పోస్ట్ పెయిడ్ అకౌంట్స్ డెబిట్ లేదంటే మన క్రెడిట్ కార్డ్ ఆప్షన్ నుంచి ఇవ్వచ్చు. మన క్రెడిట్ కార్డ్ ఆప్షన్ నుంచి ఏంటంటే మన కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేటు, సివివి అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసినాక మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లో ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసినాక మన పే ఆప్షన్ క్లిక్ చేస్తే మన రీడైరెక్ట్ మళ్ళీ మన వెబ్సైట్కి వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ పేమెంట్ స్టేటస్ వచ్చేసి మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ సక్సెస్ఫుల్లీ అయితే మీకు ఇక్కడ ఒక రెఫరెన్స్ ఐడి జనరేట్ అవుతుంది. ఒకవేళ మీ పేమెంట్ ఫెయిల్ అయితే మీరు స్టేటస్ ప్రకారంగా మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది కాబట్టి మన రెఫరెన్స్ ఐడి నెంబర్ అనేది జనరేట్ అయింది. ఈ రెఫరెన్స్ ఐడి నెంబర్ మనం ఏంటంటే ఫర్దర్ రెఫరెన్స్ పెట్టుకుందాం. ఒకవేళ మన పేమెంట్ ఫెయిల్ అయితే మన పేమెంట్ స్టేటస్ అని ఉంది ఫ్రెండ్స్, సెకండ్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసి మన రీసెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మన ఫోన్ నెంబరు, ఇంకా మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మన చెక్ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పేమెంట్ రెఫరెన్స్ ఐడి విత్ స్టేటస్ ఇట్లా చెప్తుంది. సక్సెస్ అయితే సక్సెస్, ఫెయిల్ అయితే ఫెయిల్. దాని తర్వాత మన పేమెంట్ స్టేటస్ ఇక్కడ మీరు చూడవచ్చు సెకండ్ ఆప్షన్ చెక్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి మన పేమెంట్ ఐడి అంతా స్టేటస్ అంతా చెక్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు హైలైట్ చేశారు ఫిల్ అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ మీద క్లిక్ చేయగానే మనకి వెబ్సైట్ వచ్చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. TSICET 2024 అప్లికేషన్ ఫామ్. ఇక్కడ వచ్చేసి మనం పేమెంట్ రెఫరెన్స్ ఐడి నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మన మొబైల్ నెంబర్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే గెట్ అప్లికేషన్ అని క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఫుల్ పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ది. ఈ ఫుల్ పేజ్లో వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ నేము, దాని తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము, ఇంకా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ వచ్చేసి మీ యాజ్ పర్ SSCలో ఎట్లా ఇచ్చారో అట్లనే ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మనం జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ సెలెక్షన్ తర్వాత మనకు ఆధార్ కార్డ్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ నెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత మన బర్త్ స్టేట్ ఏంది, బర్త్ డిస్ట్రిక్ట్ ఏంది అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసి ఒకటైనా కంపల్సరీ ఫ్రెండ్స్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారు, అట్లీస్ట్ 1 ఈజ్ మినిమం నీడెడ్ అని. నెక్స్ట్ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఇవ్వండి ఫ్రెండ్స్, లేదంటే మీరు వదిలేయవచ్చు. నెక్స్ట్ సెకండ్ వచ్చి అడ్రస్. స్టెప్ 2లో అడ్రస్ అంటే మన హౌస్ నెంబరు, స్ట్రీట్, విలేజ్ మన ఏది సెలెక్ట్ చేసుకోండి, మండల్ ఏందో, టౌన్ ఏందో, సిటీ. నెక్స్ట్ మనం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుందాం, డిస్ట్రిక్ట్ తర్వాత స్టేట్. దాని తర్వాత మనం పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం మొబైల్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు. అట్లనే దాని ప్రకారం మీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఇక్కడ మీకు అట్లనే మీ ఈమెయిల్ ఐడి ఇది ఇలా చూపిస్తుంది, చెక్ చేసుకోండి. దాని తర్వాత మనం ఇక్కడ లోకల్ ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన లోకల్ ఏరియా ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఆంధ్ర, ఇట్లా మన ఏ యూనివర్సిటీ అయితే అది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత మన ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ వచ్చేసి BCA సెలెక్ట్ చేసుకోవాలి. మీది OC అయితే OC, BCB అయితే BCB అట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఎట్ ప్రెసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే మీరు తర్వాత సబ్మిట్ చేయవచ్చు. ఇది ఇప్పుడు మ్యాండేటరీ కాదు, మనకి రెడ్ మార్క్ స్టార్ మార్క్స్ ఉన్నవి మ్యాండేటరీ ఫ్రెండ్స్. దాని తర్వాత స్పెషల్ రిజర్వేషన్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఇవ్వండి. అట్లనే మీ దగ్గర ఎట్లాంటి అయినా స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్నాయంటే అంటే NCC అయినా, క్యాప్ అయినా, స్పోర్ట్స్ అయినా, గేమ్స్ అయినా ఇట్లాంటి ఏవైనా ఉంటే మీరు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మైనారిటీయా నాన్ మైనారిటీయా, మన మైనారిటీయా నాన్ మైనారిటీ అని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మన యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్ ఎంత ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
యాన్యువల్ ఇన్కమ్ బిలో 1,00,000 అబోవ్ 1,00,000 అంత మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇట్లా వచ్చేసి ఎట్ ప్రెజెంట్ మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేకపోతే మన తర్వాత సబ్మిట్ చేయవచ్చు. నెక్స్ట్ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్. ఇది వచ్చేసి మనకు క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. అంటే మన ఎట్ ప్రెజెంట్ అయితే మ్యాండేటరీ కాదు, కానీ ఒకవేళ మీరు ఇచ్చుకుంటారంటే బెస్ట్. ఇక మన బ్యాంక్లో ఎట్లా స్పెల్లింగ్ మనం నేమ్ ఉంటుంది, ఆ నేమ్ ఫ్రెండ్స్. మన ఏ బ్యాంక్ వచ్చేసి బ్యాంకు, మన బ్యాంక్ బ్రాంచ్, మన అకౌంట్ నెంబరు, ఇంకా ఐఎఫ్సి కోడ్ అంతా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిగ్రీ ఈక్వాలెంట్ ఏదైతే డిగ్రీ అయితే మన కోర్సెస్ ఇచ్చారో ఆ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యూనివర్సిటీ వచ్చేసి మీ ఉస్మానియా అయితే ఉస్మానియా యూనివర్సిటీ అట్లా. దాని తర్వాత మన ఏ కాలేజ్ నుంచి చేసామో కాలేజ్ పేరు. దాని తర్వాత ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ మీరు స్టార్టింగ్ ఎంటర్ చేసింది ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. చెక్ చేసుకోండి ఒకసారి కరెక్టో కాదు. దాని తర్వాత మరి మీరు ఏ ఇయర్లో పాస్, ఈ ఇయర్ అపియరింగ్ అవుతుందంటే మీరు 2024 అని ఇవ్వండి ఇక్కడ. దాని తర్వాత మీకు ఎంత పర్సంటేజ్ దాకా రావచ్చు ఇక్కడ మీరు ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో వచ్చేసి మేజర్గా గ్రూప్ సబ్జెక్ట్స్ ఏందో అది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన ఎంట్రీ చేసిన తర్వాత 3 మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఎట్లా కావాలి, ఇంగ్లీషా, తెలుగా, ఉర్దూ, అదర్సా, మీకు ఎట్లా కావాలో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంటర్మీడియట్ లేదా 10+2 ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి మనం ఎంటర్ చేయాలి. మన డిగ్రీ అంటే మన ఇంటర్మీడియట్ వచ్చేసి మనం ఏడా కంప్లీట్ చేసాము, అర్బనా రూరల్ అయితే 2 ఆప్షన్స్ ఇక్కడ మీకు కనబడుతుంది. మీరు ఏడా కంప్లీట్ చేశారో అలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అర్బన్ అని సెలెక్ట్ చేశారు. దాని తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, దాని తర్వాత మీరు ఇంటర్మీడియట్ ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఏంది, మన తెలంగాణ స్టేట్ బోర్డా మళ్ళీ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ అట్లా మనం సెలెక్ట్ చేసిన తర్వాత డూ యూ హ్యావ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఎట్ ఇంటర్ ఆర్ డిగ్రీ లెవెల్. ఇదేంటంటే మనకి ఆప్షన్ అడుగుతుంది, మనకి ఇంటర్ లెవెల్లా లేదా డిగ్రీ లెవెల్లా మనకి మ్యాథమెటిక్స్ అనేది ఉందా లేదా సబ్జెక్టు. అయితే మీకు ఒకవేళ ఇంటర్ డిగ్రీలో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అని ఇవ్వండి. దాని తర్వాత ఎస్ఎస్సి మన 10th క్లాస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. అదే మన ఎస్ఎస్సి ఏడా కంప్లీట్ చేసినాం, రూరల్ అర్బన్ సెలెక్ట్ చేసిన తర్వాత మన ఒక ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, దాని తర్వాత మన మంత్ ఆఫ్ పాసింగ్, ఏ మంత్లో ఎస్ఎస్సి మనం పాస్ అయ్యాం, దాని తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, దాని తర్వాత మన ఎస్ఎస్సి వచ్చేసి ఏ స్టేట్ బోర్డ్ నుంచి చేసామో ఆ బోర్డు మనం సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ మనం 6th క్లాస్ నుంచి మన డిగ్రీ వచ్చేసి మనం ఏ ప్లేస్లో చదివినామో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ హైదరాబాద్ అయితే హైదరాబాద్ అట్లా మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత టెస్ట్ జోన్ సెంటర్స్ ప్రిఫరెన్స్. మన టెస్ట్ జోన్ వచ్చేసి 3 ప్రిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒక ఏ ఏరియాలో అంటే మన ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఇచ్చుకోవచ్చు, సెకండ్, థర్డ్ అట్లా వచ్చేసి మనం 3 ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దాన్ని బట్టి మన టెస్ట్ సెంటర్స్ అనేది పడుతుంది. ఒకవేళ మీకు టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ జోన్స్ తెలియదంటే నాకు ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మన టెస్ట్ జోన్ సెంటర్స్ ఎట్లా ఉన్నాయో ఏ డీటెయిల్స్ అంతా నేను చెప్తాను. దాని తర్వాత మీడియం ఆఫ్ టెస్ట్. మీరు మీ యొక్క మీడియం ఆఫ్ టెస్ట్ ఎట్లా అనుకుంటున్నారు అంటే మన క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్లో, తెలుగులో కావాలా లేదా ఇంగ్లీష్ ఆర్ ఉర్దూలో కావాలా అట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు ఫోటో అండ్ సిగ్నేచర్ అడుగుతుంది. మన ఫోటో వచ్చేసి 50 KB ఉండాలి ఫ్రెండ్స్, లెస్ దెన్ 50 KB జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లోనే ఉండాలి. నెక్స్ట్ మన సిగ్నేచర్ వచ్చేసి లెస్ దెన్ 30 KB, అది ఇట్లా జేపీజీ లేదా జేపీఈజీలో ఫార్మాట్లో ఉండాలి. ఆ 2 ఫైల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మన ఇక్కడ కింద ఒక చెక్ బాక్స్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఐ హ్యావ్ క్లియర్లీ గాన్ త్రూ అని ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. అంతా చెక్ బాక్స్లో రైట్ మార్క్ కొట్టగానే సేవ్ అని పెట్టవచ్చు లేదా ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని చేయొచ్చు. మన సేవ్ అని ప్రింట్ చేస్తే మన అప్లికేషన్ వచ్చేసి సేవ్ అయిపోతుంది. ఆ సేవ్ అయిన తర్వాత ఏంటంటే మన నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్ నుంచే మనం కంటిన్యూ చేయవచ్చు. అదే ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మన ఇట్లా నెక్స్ట్ పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఎంట్రీ చేసిన ప్రతి ఒక్క డీటెయిల్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా ఒక కరెక్ట్గా చెక్ చేసుకోండి, ఏదైనా మిస్టేక్ అనిపిస్తే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ 10th, ఎస్ఎస్సి, మన ఇంటర్మీడియట్, డిగ్రీ క్వాలిఫికేషను, మన ఏ యూనివర్సిటీ, మన క్యాస్ట్, ఇన్కము, మన బ్యాంకింగ్ డీటెయిల్స్ అన్నీ
చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో ప్లస్ మన కింద సిగ్నేచర్ ఇట్లా కనబడుతుంది. అట్లా మన టెస్ట్ జోన్ సెంటర్స్ ప్రిఫరెన్స్ ఇట్లా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ ఇట్లా చెక్ చేసుకున్న తర్వాత దాని తర్వాత ఏమైనా మీకు చేంజెస్ మిస్టేక్ అనిపిస్తే చేంజెస్ చేయాలనుకుంటే మోడిఫైని అని క్లిక్ చేయండి. లేదు అన్ని డీటెయిల్స్ కరెక్ట్ అనుకుంటే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అని క్లిక్ చేయండి. మీరు కన్ఫర్మ్ క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇది మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఇది అప్లికేషన్ జనరేషన్ నెంబర్ అంటే రిజిస్ట్రేషన్ జనరేట్ అయిన నెంబరు. దాని తర్వాత మన ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేస్తే మన అప్లికేషన్ ఫామ్ అనేది ఇట్లా ప్రింట్ అవ్వచ్చు, లేదా మీరు ప్రింట్ చేసుకోవచ్చు, లేదా మీ ఫోన్లో సేవ్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి TSIC 2024 రిజిస్ట్రేషన్ ఫామ్. ఇట్స్ మన ఫోటో పైన మీరు చూడవచ్చు, ఇది వచ్చే రిజిస్ట్రేషన్ నెంబర్. ఇదంతా మీ డీటెయిల్స్. దాని తర్వాత ఒకవేళ మీరు బై మిస్టేక్గా పేజ్ పోయింది అనుకుంటే అదే మళ్ళీ మనం TSIC 2024 పేజ్లో వచ్చేసి 4th ఆప్షన్ మీద ప్రింట్ యువర్ ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయగానే మన రిక్వైర్డ్ డీటెయిల్స్ మన ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. అది మనం నోట్ చేసుకొని పెట్టుకుందాం. దాని తర్వాత రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, ప్రిఫరెన్స్ అంటే పేమెంట్ రెఫరెన్స్ ID, దాని తర్వాత మన క్వాలిఫికేషన్ అంటే ఇప్పుడు క్వాలిఫై అవుతున్న హాల్ టికెట్ నెంబరు, దాని తర్వాత మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేస్తే గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని మనం ఇక్కడ క్లిక్ చేయగానే మళ్ళీ మనకి మన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినైతే వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.